నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సకల వేదాలకు అధిష్టాన దేవత, సమస్త విజ్ఞానానికి మూల రూపిణి వేదమాత గాయత్రీదేవి. 5 ముఖాలతో 10 భుజాలతో సూర్యకోటి సమతేజస్సుతో చంద్రకోటి శీతలత్వంతో భాసించే వేద విజ్ఞానదాయిని సావిత్రి. 3 కన్నులతో ప్రసన్న వదనముతో ముత్యాలమాలిక ధరించిన ఆ తల్లి 10 చేతులతో వరద అభయముద్రలతో పాసంకురాల్ని, బంగారు పాత్ర, అక్షమాల, శంకుచక్రాలు, ద్విపద్మాల్ని ధరించి అనంత తేజోరాశిమూర్తిగా గాయత్రి ప్రకటితమవుతుంది. శ్వేతపద్మంపై ఆసీనురాలై హంసవాహన స్థితి అయి పావనకరమైన చిరునవ్వుతో దర్శన భాగ్యాన్ని అనుగ్రహించే వేదగాయత్రీ మాతకు ఆలయాలు అత్యంత అరుదుగా ఉంటాయి. ఆ నేపథ్యంలోనిదే కృష్ణా జిల్లాలోని తేలప్రోలులో నెలకొన్న శ్రీ పంచముఖి గాయత్రీదేవి మందిరం. నేటి తీర్థయాత్రలో ఆ మందిర విశేషాల్ని తిలకిద్దాం. సకల మంత్రాలకు మూలశక్తి గాయత్రీదేవి. గాయత్రీదేవి దర్శనం, అర్చనం సమస్త దేవతల్ని ఆరాధించిన ఫలితాన్ని కలిగిస్తుంది. ఈ పరంపరలోనే ఆవిష్కారమైన గాయత్రీదేవి దివ్య మందిరం తేలప్రోలులో విరాజిల్లుతోంది. దాదాపు 100 సంవత్సరాల నాటి ఈ ఆలయాన్ని 2002 సంవత్సరంలో పునరుద్ధరించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సర్వకామ్యాల్ని నెరవేర్చే భక్తాభిష్ట వరదాయినిగా విజయవాడ నుంచి ఏలూరు వెళ్లే మార్గంలో తేలప్రోలు గ్రామం ఉంటుంది. ఈ గ్రామంలో ప్రశాంతమైన వాతావరణంలో తూర్పు అభిముఖంగా ప్రవహించే కృష్ణానది కాలువ తీరంలో గాయత్రీదేవి ఉత్తరాభిముఖంగా నెలకొని ఉంటుంది. కె. సుబ్బరాయకృష్ణ ఆధ్వర్యంలోని చిదానంద ఆశ్రమ నిర్వహణలో ఈ మందిర వ్యవహారాలు, పూజాధికాలు కొనసాగుతున్నాయి. దాదాపు 100 ఏళ్ల క్రితం గుడిపాటి వంశీకుల నేతృత్వంలో ఈ మందిరం స్థాపితమైంది. విలక్షణమైన రీతిలో పూజాధికాలతో పాటు యోగా, ధ్యానం వంటి సాధనా వైశిష్ట్యంతో ఇక్కడ ఆరాధనా పరంపర కొనసాగుతుంది. కృష్ణానదీ కాలువ చెంతనే ఉన్న ఈ మందిరం పచ్చని ప్రకృతి సంపద నేపథ్యంగా అలరారుతోంది. లక్ష్మీ గాయత్రి మందిరంగా పునఃప్రతిష్ఠితమై భక్తుల పాలిట విశిష్ట ఆధ్యాత్మిక ధామంగా విఖ్యాతి పొందింది. ముక్తా విద్రుమ హేమనీల ధవళ కాంతులతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టాన దేవత గాయత్రీదేవి. అమ్మవారి పంచముఖాలలో ప్రధాన ముఖారవిందం జగన్మాతకు ప్రతీక కాగా మిగతా 4 ముఖాలు చతుర్వేదాలకు సూచిక. అలాంటి గాయత్రీదేవి పంచముఖ గాయత్రీదేవిగా, లక్ష్మీ గాయత్రిగా తేలప్రోలులో పూజాధికాల్ని అందుకుంటోంది. గర్భాలయంలో నిరుపమాన సౌందర్యాతిశయంతో అనంత తేజోమయంగా గాయత్రీదేవి అలరారుతోంది. రజత మకర తోరణయుక్తంగా, పుష్పమాలికల అలంకరణ సమన్వితంగా, శ్రీచక్ర సహితంగా గాయత్రీదేవి భాసిల్లుతోంది. గాయత్రీ స్వరూపం తేలప్రోలు మందిరంలో సర్వాభీష్టప్రదంగా, సర్వజనాకర్షణగా తేజరిల్లుతోంది. గాయత్రీదేవి పంచముఖాలతో ప్రసన్నమూర్తిగా ప్రకటితమవుతుంది. సర్వదేవతా స్వరూపంగా ఈ అమ్మవారిని ఆరాధిస్తారు. అందుకే ఆయా దేవతల మూల మంత్రాలతో గాయత్రిని చేర్చి రుద్ర గాయత్రి, లక్ష్మీ గాయత్రి, విష్ణు గాయత్రి అని గాయత్రీ మంత్రాన్ని కలిపి చెబుతారు. శ్రీదేవి శరన్నవరాత్రుల్లో
అమ్మవారి అవతారాల్లో 4వ రోజైన గాయత్రీదేవి అలంకారంతో తీర్చిదిద్దుతారు. గాయత్రీదేవిని ఎంత విశేషంగా ఆరాధిస్తే అమ్మ అంతటి విశేష ఫలితాన్ని అనుగ్రహిస్తుందని ప్రతీతి. సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. గర్భాలయం వెలుపల గాయత్రీమాత ఉత్సవమూర్తికి విశేషంగా అర్చనాధికాల్ని నిర్వహిస్తారు. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. వేలప్రోలు గాయత్రీదేవి మందిరాన్ని కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు దర్శించి ఇక్కడ మండల దీక్షను కొనసాగించారు. దివ్యశక్తిని ఇక్కడ ప్రతిష్ఠించినట్లు ప్రతీతి. ఉత్తరాభిముఖంగా నిలిచి ఉన్న గాయత్రీదేవి స్వరూపం దక్షిణాదిలో ఈ ఒక్క ఆలయమేనని చెబుతారు. ఓం బ్రహ్మస్త్ర కుండికాహస్తాం శుద్ధ జ్యోతి స్వరూపిణీం సర్వతత్వమయీం వందే గాయత్రీం వేదమాతరం. గాయత్రీదేవి ఆరాధన, పూజ, యజ్ఞం, జపసాధనల సమన్వితం. అందుకే ఈ మందిరంలో విశేషమైన రీతిలో అమ్మవారి ఆరాధనా రీతి పరిఢవిల్లుతుంది. ప్రాతకాలంలో సుప్రభాతంతో మొదలయ్యే పూజా పరంపర, ఆ తర్వాత నక్షత్ర హారతులతో కుంకుమార్చన, శ్రీచక్ర నవావరణ పూజ, మహాలింగార్చన, చండీహోమం, సూర్య నమస్కారాల క్రమంలో నిత్య పూజాది కైంకర్యాలు ఇక్కడ కొనసాగుతాయి. ఈ మందిరంలో చండీ హోమాన్ని, గాయత్రీ మహాకుండ యజ్ఞాన్ని విశేషంగా నిర్వహిస్తారు. విశేష సందర్భాల్లో, ఇతర పవిత్ర దినాల్లో ఈ హోమాదుల్ని నిర్వహిస్తారు. చండీపారాయణం, దుర్గా సప్తశతి, మహామృత్యుంజయ మంత్రం, సర్వగ్రహ మంత్రాల్ని, వేద మంత్రాల్ని పఠిస్తూ కొనసాగే చండీ హోమంలో భక్తులు ఇక్కడ విశేషంగా పాల్గొంటారు. హోమ పూర్ణాహుతి సందర్భంలో అసంఖ్యాకంగా భక్తులు ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులవుతారు. वीणा पुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहं हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां बुद्धिप्रदां शारदां.
ఈ మందిరంలో గాయత్రీదేవి మందిరములో నిత్య ఆరాధనా కైంకర్యాదులతో పాటు యోగం, ధ్యానం, యజ్ఞం వంటి సిద్ధ సాధనా ప్రక్రియల ద్వారా కూడా ఆరాధనా పరంపర కొనసాగుతుంది. ఇక్కడ జరిగే సంప్రదాయ ఆరాధన సంవిధానములో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొంటారు. ఈ పంచముఖి గాయత్రి ఆలయంలో ప్రవేశించిన వాళ్ళు సమస్యలతో వస్తారు, అనేకమైన కోరికలతోనూ వస్తారు, రోగాలు రొస్టులతోనూ వస్తూ ఉంటారు. మామూలు ఆలయంలాగా కాకుండా ఒక పద్ధతి ప్రకారం సమస్య పరిష్కారానికి అనేక ప్రయోగాల్ని ఇక్కడ ప్రారంభించాం. అనేక రకాలైనటువంటి సమస్యల్ని తీర్చటానికి నవగ్రహాలకి సంబంధించిన హోర పూజ, యోగ పద్ధతుల ద్వారా, అనేకమైన శాస్త్రీయ పద్ధతుల ద్వారా. ఏలప్రోలులోనే మరో విశేషమైన ఆధ్యాత్మిక సన్నిధి ఉంది. అదే శ్రీ దాసాంజనేయ స్వామివారి ఆలయం. రామభక్త హనుమాన్ కొలువుదీరిన ఈ ఆలయం కూడా ప్రాచీనమైంది, సందర్శనీయమైంది. తేలప్రోలులో గాయత్రి మందిరానికి చేరువలోనే దాసాంజనేయ సన్నిధి ఉంది. వర్ణరంజిత ప్రాకారాదులతో, కట్టడాలతో, ధ్వజస్తంభాలతో ఈ ఆలయ లోగిలి అలరారుతోంది. ప్రధాన ఆలయ గోపురంపై పలు రీతుల్లో, వివిధ ఆకృతుల్లో ఉన్న ఆంజనేయ స్వామి ఆకృతులు గోచరమవుతాయి. దాసాంజనేయ ఓంకార రూపా శ్రీయాంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ శ్రీంకార వర్ణ శ్రీయాంజనేయ. ఈ ఆలయ ఆవరణలోనే ధ్యాన ముద్రాంకితుడైన శివుని భారీ విగ్రహం భక్తుల్ని ఆకట్టుకుంటుంది. దాసాంజనేయ శ్రీయాంజనేయ ఓంకార రూపా శ్రీయాంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ. గర్భాలయంలో ముకుళిత హస్తాలతో సుందర హనుమంతుడు చిన్మయ చిదానంద శోభితంగా ప్రకటితమవుతాడు. సర్వాలంకారయుక్తంగా సకల కళలు తేజరిల్లుతుండగా స్వామి భక్తులకు దర్శనమిస్తాడు. మరోవైపు గణపతి, సాయిబాబా విగ్రహాలు ప్రత్యేకంగా అమరి ఉంటాయి. విజయవాడ నుండి గన్నవరం, అత్కూరు, పొట్టిపాడు మీదుగా తేలప్రోలు చేరుకుని శ్రీ గాయత్రీదేవిని దర్శించుకోవచ్చు. ఒకే శక్తి విభిన్న పార్శ్వాలలో ప్రకటితమైంది. ఆ పరంపరలో వేద విజ్ఞాన స్వరూపిణిగా సకల మంత్రాలకు, అనుష్ఠానాలకు అధిష్టాత్రిగా గాయత్రి వెలుగొందుతోంది. వాక్ విజ్ఞాన రూపిణి అయిన గాయత్రీమాత స్మరణ జ్ఞానసిద్ధికి మూలహేతువవుతుంది. దివ్యధాత్రిగా, శక్తి సంధాత్రిగా జగన్మాత గాయత్రీదేవి నిత్య చైతన్య స్వరూపిణిగా ప్రకటితమవుతుంది. వేద వాంగ్మయ నిధి అయిన ఆ వరాల తల్లిని సదా శరణు వేడుతాం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाने रे। वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाने रे। पर दुखे उपकार करे तो मन अभिमान न आने रे। वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाने रे। रघुपति राघव राजा राम सकल लोक मां सहुने वंदे। निंदा न करे के निरे। वाछ काछ मन निश्चल राखे। धन धन जननी
तेनी रे। वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाने रे। गोविंद बोलो हरि गोपाल बोलो, राधा रमण हरि गोपाल बोलो। समदृष्टि ने तृष्णा त्यागी, परस्त्री जेने मातरे। जिह्वा थकी असत्य न बोले, पर धन न झाले हाथ रे। वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाने रे। मोह माया व्यापे नहीं जेने, दृढ़ वैराग्य जेना मन मारे। राम नाम शु थाली लागी, सकल तीरथ तेना तन मारे। वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाने रे। ससनि ससनि सनि ससनि नि पप मम सग मग म प म प नि गनि सा। वन लोभी ने सपट रहित थे, काम क्रोध निवारा रे। भणे नरसैयो तेनु दर्शन करता, कुळे को तेरा तारा रे। वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाने रे। पर दुखे उपकार करे तो ये मन अभिमान ना आने रे। वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई